హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి, అలాగే మీ హెల్త్ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ రీడింగ్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. అలాగే మ్యారీడ్, అన్మ్యారీడ్, ఏ అదర్ రిలేషన్స్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ అయితే చూడవచ్చు. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీకు వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. అలాగే మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. మీ పర్సనల్లో మార్పు మొదలయ్యిందా లేదా? మీ గురించి ఆలోచిస్తున్నారా? మీ పర్సన్లో చేంజెస్ వచ్చాయా లేదా తెలుసుకోవచ్చు. మీ గురించి ఆలోచిస్తున్నారా, మీ గురించి ఫీల్ అవుతున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ది ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఈరోజు రీడింగ్లో. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీలింగ్లో అయితే ఉన్నారు. ఆ ఎనర్జీస్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే తను తప్పు చేశాను అనే ఫీలింగ్లో అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. పాస్ట్లో అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. అది కూడా వేరే వారి రిలేషన్లో, అంటే వేరే అదర్ పర్సన్కి అట్రాక్షన్ అయిపోయి మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని దూరం చేశారు. మీకైతే నమ్మక ద్రోహం అయితే చేసినట్టుగా కనబడుతుంది నాకైతే పాస్ట్లోని. మీ పార్ట్నర్ వేరే వారి రిలేషన్లో ఉంటూ మీతో రిలేషన్ కంటిన్యూ చేయడం కానీ, లేదంటే వేరే వారితో మాట్లాడడం, అవి మీరు చూడడం, అంటే మీ పార్ట్నర్ వేరే వారితో చాటింగ్ చేయడం కానీ, లేదంటే వేరే వారితో కాల్ మాట్లాడడం కానీ, లేదంటే వేరే వారిని మీట్ అవి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా కానీ మీరు మీ పార్ట్నర్ని అయితే చూశారు. మీ పార్ట్నర్ మీరు కాకుండా వేరే పర్సన్తో రిలేషన్లో ఉన్నారు అన్న విషయం మీరైతే గమనించారు, తెలుసుకున్నారు పాస్ట్లోని. బట్ మీరు తెలుసుకుని మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి మీరైతే మీ పార్ట్నర్ని అయితే అడగడం కానీ, మీ పార్ట్నర్ని నిలదీయడం కానీ పాస్ట్లో అయితే జరిగింది. బట్ మీ పార్ట్నర్ అయితే తన్ని అనుమానిస్తున్నారు. మీకే మీ పార్ట్నర్ అంటే ఇష్టం లేదు. మీ పార్ట్నర్పై మీకు ఇష్టం తగ్గిపోయింది. అందుకనే మీ పార్ట్నర్ని అనుమానిస్తున్నారు. వేరే వారితో రిలేషన్ ఉందని చెప్పి మీరైతే గొడవలు పెడుతున్నారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీతో మళ్ళీ గొడవ పడడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడడం కానీ ఇలాంటివి అయితే చేసేవారు. మీరు ఏ విధంగా మీ పార్ట్నర్ని నిలదీసి అడిగినా కూడా మీ పార్ట్నర్ దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా మీరే తన్ని ఇష్టం లేకుండా ఇవన్నీ చేస్తున్నట్టుగా అయితే చేసేవారు పాస్ట్లోని. మిమ్మల్ని అనుమానించడం, మీరు తన్ని అనుమానిస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, అంటే
నీకు నా పైన లవ్ లేదు. అందుకే నువ్విప్పుడు మన రిలేషన్‌ని బ్రేకప్ చేద్దాం. లేదంటే నన్ను నువ్వు దూరం చేసుకుందాం అని చెప్పి నువ్వు డిసైడ్ అయ్యావు. అందుకనే నువ్వు నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నావు. నాకు ఏ రిలేషన్స్ లేకపోయినా కూడా ఉన్నాయి అని చెప్పి నన్ను నిలదీస్తున్నావు. నాపై నన్ను క్వెషన్ చేస్తున్నావు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే రివర్స్‌లో మీతోటే ఆర్గ్యూ అయితే చేసేవారు మీ పార్ట్నర్. బట్ మీకు తెలుసు మీ పార్ట్నర్ వేరే పర్సన్‌తో మాట్లాడడం కానీ, లేదంటే చాటింగ్, లేదంటే మీ పార్ట్నర్ టెన్షన్ పడడం కానీ, మీరు మీ పార్ట్నర్‌ని గమనిస్తున్నారు అని చెప్పి తెలుసుకొని, ఇలాంటివన్నీ చేసేవారు మీ పార్ట్నర్. బట్ అవన్నీ చేసినా కూడా మళ్ళీ మీరు ఎప్పుడైతే మీ పార్ట్నర్‌ని అడిగారో, వెంటనే మీ పార్ట్నర్ మాట అయితే మార్చేసేవారు. అక్కడున్న సిట్యుయేషన్‌ని మార్చేసి టోటల్లీ మీపై అయితే నెట్టేసేవారు. ఆ ప్రాబ్లమ్‌నంతా కూడా దూరంగా ఉండడం కానీ, మీరు కాల్ చేసినా మాట్లాడకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడం కానీ, లేదంటే ఆన్ ఆఫ్ సిట్యుయేషన్స్, మీ నంబర్‌ని బ్లాక్ పెట్టేయడం, ఇలాంటివన్నీ చేసేవారు మీ పార్ట్నర్ అయితే. అలా స్లోగా మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ నుంచి అయితే తప్పుకున్నారు. ఇక్కడ మనకి ఫ్యామిలీ కూడా చూపిస్తుంది. ఫ్యామిలీ గురించి కూడా మీ పార్ట్నర్ ఏమిటంటే మీ రిలేషన్‌ని అయితే బ్రేక్ చేసినట్టుగా ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయదు మీ రిలేషన్‌ని. అందుకని మీ పార్ట్నర్ అయితే మీ పైన తను ఏం చేసినా కూడా మీరే కావాలని చెప్పి మీ పార్ట్నర్‌ని అనుమానిస్తున్నారు. మీ పార్ట్నర్‌ని అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు. అలాగే బాధ పెడుతున్నారు మీ మాటలతో, మీ చేతలతో. మీ పార్ట్నర్‌ని బాధ పెడుతున్నారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారు. ఎందుకంటే మీరు ప్రతి విషయానికి అనుమానించడం కానీ, ప్రతి విషయానికి మీ పార్ట్నర్‌ని నిలదీయడం కానీ ఎప్పుడైతే చేశారో అంటే మీరు అన్నీ చూసి, అన్నీ తెలుసుకునే మీ పార్ట్నర్‌నయితే నిలదీశారు. బట్ మీ పార్ట్నర్ ఏమిటంటే కావాలనే నువ్వు నాతో గొడవ పెడుతున్నావు. కావాలనే నువ్వు నన్ను దూరం పెట్టాలి అని చెప్పి ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అదే ఒక రీజన్‌గా చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా ఈజీగా మీ రిలేషన్ నుంచి అయితే తప్పుకున్నట్టయితే మనకు కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని తన అబద్ధాలతో కప్పిపుచ్చడానికైతే ట్రై చేసినట్టుగా అయితే మనకి పాస్ట్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. మీ పార్ట్నర్ ఎక్కువగా మీతో అబద్ధాలు చెప్పడం కానీ, తను వేరే రిలేషన్‌లో ఉన్నా కూడా లేదు అని చెప్పడం కానీ, లేదంటే ప్రతి విషయానికి కూడా ఏది జరిగినా కూడా మీ దగ్గర దాచేయడం కానీ, ఇవన్నీ చేసేవారు. ఇవన్నీ చేసి మిమ్మల్ని చాలా ఎమోషనల్‌గా అయితే బాధ పెట్టేవారు మీ పార్ట్నర్ అయితే. బట్ మీరు అవన్నీ కూడా తట్టుకొని మీ రిలేషన్ విషయంలో అయితే స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే మీకు మీ పార్ట్నర్ అయితే కావాలి. మీ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి మీరు ఎక్కువగా ట్రై చేశారు. ఎందుకంటే మీరు చెప్తే మీ పార్ట్నర్ వింటారు. తను మారతారు. తను చేసిన తప్పేంటో తెలుసుకుంటారు. ఈ విషయాలన్నీ కూడా మీ పార్ట్నర్‌కి అర్థమయ్యేలాగా నచ్చచెప్పడానికైతే ప్రయత్నం చేసేవారు. బట్ మీ పార్ట్నర్ ఏం చేసేవారంటే, అవన్నీ కూడా మీరు కావాలనే తనని అంటున్నట్టుగా క్రియేట్ చేసి, మిమ్మల్ని మళ్ళీ రివర్స్ డ్రామా క్రియేట్ చేసేవారు మీ పైన. ఈ విధంగా పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన అయితే చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి. అది కూడా వేరే థర్డ్ పర్సన్ గురించి. అలాగే కొంతమంది విషయంలో చూస్తే మనకి ఫ్యామిలీ కూడా చూపిస్తుంది. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ చేయదు, యాక్సెప్ట్ చేయదని చెప్పి మీ పార్ట్నర్ తెలుసుకున్నారో, వెంటనే మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టడానికి ట్రై చేయడం స్టార్ట్ చేశారు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని తప్పు చూపించి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని దూరం పెట్టాలి. ఎందుకంటే మిమ్మల్ని దూరం పెట్టాలంటే మీ పార్ట్నర్‌కి సరైన కారణం అయితే లేదు. బట్ మీకు మీరే మీ పార్ట్నర్‌ని కోపం పడడం కానీ, మీకు మీరే మీ పార్ట్నర్‌పై ఆర్గ్యూ చేయడం కానీ, ఇవన్నీ మీకు మీరే చెయ్యాలి అన్నట్టుగా మీ పార్ట్నర్ అయితే క్రియేట్ చేసి, మీతో అయితే మైండ్ గేమ్ అయితే ఆడారు ఫాస్ట్‌లో మీ పార్ట్నర్ అయితే. ఎప్పుడైతే మీ పార్ట్నర్ ఇవన్నీ కూడా మైండ్ గేమ్ ఆడారో మీతోటి, మీరైతే అవేమీ అబ్జర్వ్ చేయలేదు. మీ పార్ట్నర్‌లో మార్పు తీసుకురావాలనే మీరు ట్రై చేశారు. మీ పార్ట్నర్‌కి చాలా వరకు కూడా నచ్చచెప్పారు. తను చేస్తుంది రాంగ్ అని చెప్పి. బట్ అతనేమి వినలేదు. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. వాళ్ళు ఏమి
మీ పార్ట్నర్ అయితే ఏమీ వినలేదు. వినకుండా మీ రిలేషన్‌ని అయితే బ్రేకప్ అయితే చేసినట్టుగా కనిపిస్తుంది పాస్ట్‌లోని. బట్ ఇప్పుడు అందుకే మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నారు. తను చేసిన తప్పుకైతే మీ పార్ట్నర్ అయితే కుమిలి కుమిలి ఏడుస్తున్నట్టుగా అయితే మనకిక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి ప్రశాంతత లేదు. నిద్రపోవడానికి కూడా తనకైతే కుదరట్లేదని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు మీ పార్ట్నర్‌కి పాస్ట్‌లో ఎవరో కొంతమంది థర్డ్ పర్సన్స్ అయితే ఉన్నారు. అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అంటే మీ మంచి కోరుకునే కొంతమంది వ్యక్తులైతే ఇక్కడ మనకైతే కనిపిస్తున్నారు పాస్ట్‌లోని. వీళ్ళు ఇప్పుడు మీ పార్ట్నర్‌ని కలిసారు ఈ మధ్య కాలంలోనే. అంటే ఈ వీక్‌లో అవ్వచ్చు, లేదంటే 3 డేస్, 2 డేస్‌లో ఇలా ఈ 2 డేస్, 3 డేస్ ఈ వీక్‌లో మీ పార్ట్నర్‌నయితే ఈ పర్సన్ అయితే కలిసారు. కలిసి మీ పార్ట్నర్‌ని మీ రిలేషన్ గురించి అయితే అడగడం జరిగింది. బట్ మీ పార్ట్నర్ అయితే చాలా గర్వంగా అంటే పొగరుగా మీ పార్ట్నర్ అయితే వాళ్ళకి సమాధానం అయితే చెప్పడం జరిగింది. మిమ్మల్ని మోసం చేసినందుకు మీ పార్ట్నర్ కొంచెం కూడా రిగ్రెట్ ఫీలింగ్ లేకుండా చాలా హ్యాపీగా నవ్వుతూ ఆ రిలేషన్ బ్రేకప్ అయిపోయింది. నేను ఆల్రెడీ వేరే రిలేషన్‌తో ఉంటున్నాను. నేను వేరే పర్సన్‌తో ఉంటున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికైతే చెప్పారు. చెప్పగానే ఈ థర్డ్ పర్సన్స్ అయితే మీ పార్ట్నర్‌కి మీరంటే ఏమిటి అని చెప్పి మీ వాల్యూ తెలిసేలాగా మీ పార్ట్నర్‌కైతే బుద్ధి వచ్చేలాగా వీళ్ళైతే మీ పార్ట్నర్‌తో మాట్లాడారు. మీ గురించి మీరు పాస్ట్‌లో మీ పార్ట్నర్‌ని ఎంత జెన్యూన్‌గా లవ్ చేశారు. ఎక్కువగా మీ ఫ్రెండ్స్‌కి అవ్వచ్చు, ఎవరికైనా కూడా మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా! మీ పార్ట్నర్‌ని మీరు ఎంత జెన్యూన్‌గా లవ్ చేశారని చెప్పి. మీరు మీ పార్ట్నర్ కోసం ఏదైనా చేయడానికి వెనకాడను అని చెప్పి. మీరు మీ ఫ్రెండ్స్‌కి లేదంటే ఎవరో ఒక తెలిసిన వ్యక్తులకైతే మీరు చెప్పారు కదా పాస్ట్‌లో. ఆ వ్యక్తి ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే గుర్తు చేస్తున్నారు. పాస్ట్‌లో నీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను నిన్ను చాలా సిన్సియర్‌గా లవ్ చేశారు. నిన్ను చాలా జెన్యూన్‌గా లవ్ చేశారు. నీ కోసం తన లైఫ్ అంతా కూడా త్యాగం చేయడానికి కూడా వెనకాడలేదు. తను ఏదైనా వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. బట్ నువ్వు తనని నమ్మక ద్రోహం చేశావు. ఇక్కడ చూడండి వెన్నుపోటు. అంటే ఇక్కడ స్వార్డ్స్‌తో ఎలాగా ఇక్కడ వెన్నుపోటు పొడిచారో, సేమ్ నువ్వు కూడా తన నమ్మకాన్ని వెన్నుపోటు పొడిచావు. నీ పార్ట్నర్ ఎవరైతే పాస్ట్ పర్సన్ ఉన్నారో నిన్ను నమ్మినందుకు నువ్వైతే ఎన్నుపోటు పొడిచావు అని చెప్పి మీ పార్ట్నర్‌కైతే బుద్ధికొచ్చేలాగైతే వాళ్ళు మాట్లాడారు. చాలా రకాలుగా మీ పార్ట్నర్‌కైతే బుద్ధి చెప్పినట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే పాస్ట్‌లో మీరు ఎలాంటి వారు, మీరు ఎంత జెన్యూన్ పర్సన్, మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎంత లవ్ చూపించారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. మీ పార్ట్నర్ కోసం మీరు ఏవైనా వదులుకోవడానికి సిద్ధపడడం కానీ, మీ పార్ట్నర్ హ్యాపీనెస్ కోసం మీరు ఎప్పుడూ కూడా ఎదురు చూడడం, వాళ్ళతో మాట్లాడడం. నా పార్ట్నర్ అంటే నాకు చాలా ఇష్టం. తను హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఇలా ప్రతి విషయం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా! మీ పార్ట్నర్ గురించి. అవన్నీ కూడా ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్స్ అయితే మీ పార్ట్నర్‌కైతే చెప్పారు. అంటే రీసెంట్‌గానే చెప్పినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. చెప్పి 1 వీక్ లేదంటే 3 డేస్, 4 డేస్ అయినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఈ 4 డేస్, ఈ 3 డేస్, 1 వీక్‌లో అయితే కలిసైతే చెప్పారు మీ పార్ట్నర్‌కి. ఎప్పుడైతే చెప్పారో మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్‌లోకైతే వెళ్ళిపోయారు. ఎందుకంటే పాస్ట్‌లో మీ పార్ట్నర్ కోసం మీరు చాలా వదులుకున్నారు. మీ హ్యాపీనెస్‌ని కూడా పక్కన పెట్టి, మీ కెరియర్‌ని పక్కన పెట్టారు. తన గురించే ఆలోచించేవారు ఎప్పుడూ కూడా. తను ఎలా ఉన్నారు అని చెప్పి ఆలోచించడం కానీ, లేదంటే ఎవరిని కలిసినా కూడా మీరు మీ పార్ట్నర్ గురించే మీరు అడగడం. తను ఎలా ఉన్నారు? తిన్నారా లేదా? హ్యాపీగా ఉన్నారా లేదా? ఇలా ప్రతి విషయం కూడా ఎవరో ఒకరిని అడగడం కానీ, మీ పార్ట్నర్ గురించి అడిగి తెలుసుకోవడం కానీ, ఇలాంటివైతే మీరైతే చేసేవారు. ఎక్కువగా మీ పార్ట్నర్‌ని మీరు కనిపెడుతూనే ఉండేవారు. తన మంచి చెడ్డలయ్యో తెలుసుకుంటూనే ఉండేవారు. అలాగే కొంతమందయితే మీకు కుదరకపోయినా వేరే థర్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళ ద్వారా కూడా మీరు తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేసేవారు పాస్ట్‌లోని. అంత కేరింగ్‌గా మీ పార్ట్నర్‌ని మీరైతే చూసుకునేవారు. ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్యన, మీకు మీ పార్ట్నర్‌కి మధ్యన పాస్ట్‌లో వీళ్ళకి తెలుసు. ఇప్పుడు వీళ్ళే మీ పార్ట్నర్‌ని కలిసి ఇవన్నీ కూడా గుర్తు చేశారు. మీ గురించి అన్నీ కూడా చాలా జెన్యూన్‌గా అయితే చెప్పారు. మీరు ఎంత జెన్యూన్ పర్సన్ అని చెప్పి
మీ పార్ట్నర్కి అయితే చెప్పారు. ఇప్పటికీ కూడా కొంతమంది విషయంలో అయితే మీరు చాలా బాధపడుతున్నట్టు కూడా చెప్పారు మీ పార్ట్నర్ని కలిసి. పాస్ట్లో మీ పార్ట్నర్ తన అబద్ధాలతో మిమ్మల్ని మోసం చేసినందుకు వీళ్ళు ఇప్పుడు మీ పార్ట్నర్పై చాలా సీరియస్ అయిపోయారు. ఎందుకంటే మీరు ఏ విషయంలోని కూడా మీ పార్ట్నర్కి అయితే అబద్ధాలు అయితే చెప్పలేదు. ఏ విషయమైనా కూడా మీ పార్ట్నర్కి చెప్పే చేసేవారు. ఏదైనా కూడా తన నిర్ణయం తీసుకున్న తర్వాతే మీ పార్ట్నర్ ఏది చెప్తే అదే చేసేవారు. మీ పార్ట్నర్ నిర్ణయం పైన మీరు ఆధారపడేవారు. మీకు నచ్చినా కూడా మీ పార్ట్నర్కి నచ్చకపోతే మీరు దాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడిపోయేవారు పాస్ట్లోని. ఇవన్నీ కూడా మీ పార్ట్నర్కి ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెప్పారు. మీ పర్సన్ కోసం మీరు లైఫ్లో ఏ విధంగా బాధపడ్డారు, మీ పార్ట్నర్ హ్యాపీనెస్ కోసం మీరు ఎంత ట్రై చేశారు ఫాస్ట్లో, ఇవన్నీ కూడా మీ పార్ట్నర్కి అయితే గుర్తు చేశారు. అంటే మీ దగ్గర మనీ లేకపోయినా కూడా వేరే వారి దగ్గర తీసుకొని మీ పార్ట్నర్కి మనీ ఇవ్వడం కానీ, లేదంటే మీరు ఎంత బాధలో ఉన్నా కూడా మీ పార్ట్నర్కి తెలియనివ్వకుండా మీరు మేనేజ్ చేయడం. ఏంటంటే మీ పార్ట్నర్ వల్ల ఆ బాధ మీకైతే కలిగేది. అయినా మీ పార్ట్నర్కి అది చెప్పేవారు కాదు. ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా మళ్ళీ బాధపడతారు, ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని చెప్పి మీలో మీరే దాచుకునేవారు పాస్ట్లోని. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్స్ మీ ఇద్దరి మధ్యన ఉన్న థర్డ్ పర్సన్స్ చెప్పారో ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్తో అయితే కుమిలిపోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ తెలివి తక్కువతనంతో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మిస్ చేసుకున్నారు. పాస్ట్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం పెట్టడం అంటే చాలా తెలివిగా బిహేవియర్ చేశాను అన్నట్టు మీ పార్ట్నర్ అయితే ఇప్పటికీ కూడా ఆలోచించుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్కి బాగా అర్థమైంది తన తెలివి తక్కువతనంతో మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అన్న విషయం అయితే బాగా అర్థమైంది మీ పార్ట్నర్కి. ఇప్పుడు మీ పర్సన్కి తన ఫ్యామిలీ అవ్వచ్చు, మరి ఎవరైనా థర్డ్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఎవరు అడ్డు వచ్చినా కూడా మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ అయితే న్యూ బిగినింగ్ చెయ్యాలి, నేను మళ్ళీ నా రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో అయితే మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్కి బాగా తెలిసొచ్చింది తను ఎంత తప్పు చేశారు ఫాస్ట్లోని అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే సిగ్గుతో అయితే కుమిలిపోతున్నారు. ఒకవైపు మీతో ఏదో తను చాలా తెలివిగా బిహేవియర్ చేశాను అని చెప్పి అనుకున్నారు ఇప్పటి వరకు. బట్ అదంతా కూడా తన తెలివి తక్కువతనమే అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే అర్థమైంది. ఎందుకంటే మీ పార్ట్నర్ ఏది సరిగ్గా చూడలేకపోయారు. తన కళ్ళతోటి ఇక్కడ చూస్తున్నారు కదా, కళ్ళకి గంతులు కట్టుకుని ఈమె ఎలా ఉందో తనని తనే బంధించుకుని ఏ మార్గం కూడా లేకుండా నిలుచుని ఎలా ఉందో మీ పార్ట్నర్ కూడా పాస్ట్లో మీ రిలేషన్ విషయంలో మీరు ఎంత జెన్యున్గా లవ్ చేసినా కూడా మీ పార్ట్నర్ అయితే తనకు తనే కళ్ళకు గంతులు కట్టుకుని తనకి తనే బంధించేసుకుని మీ లవ్ని మీ కేరింగ్ని మీ పార్ట్నర్ అయితే చూడలేదు. ఇప్పుడు మీ పార్ట్నర్ అవన్నీ కూడా తలుచుకుని చాలా కుమిలి అయితే ఏడుస్తున్నారు. సడన్గా మీ పార్ట్నర్కి నిద్రపోయినా కూడా సడన్గా లేచి మీ గురించి ఆలోచించి మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నట్టుగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే మీ ఇద్దరి మధ్యన థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్పై అయితే చాలా సీరియస్ అయిపోయారు. మీలాంటి పర్సన్ని మిస్ చేసుకోవడం వల్ల తన లైఫ్లో ఏదే కోల్పోయారు అన్న విషయాన్ని కూడా మీ పార్ట్నర్కి అయితే తెలిసి వచ్చేలాగైతే చెప్పారు వీళ్ళు. మీ పార్ట్నర్లో ఎంత ఈగో ఉన్నా, మీ పార్ట్నర్ ఎంత స్టబన్ అయినా కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే సిచ్యువేషన్ ఈ విధంగా వచ్చేసింది.
యెస్. ద మెజిషియన్ వచ్చింది. మీ పార్ట్నర్‌లో చాలా చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్‌ని కలిసి మాట్లాడారో మీ పార్ట్నర్‌లో చాలా చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది. మనకు సేమ్ అదే కార్డ్ వచ్చింది. రిగ్రెట్ ఫీలింగ్. మీ పార్ట్నర్‌లో అయితే చాలా చేంజింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. మీ రిలేషన్ విషయంలో అయితే మీ పార్ట్నర్ అయితే యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. మీకైతే మ్యారేజ్‌కి కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ తను తెలివి తక్కువతనంతో పాస్ట్‌లో మీ విషయంలో అలా బిహేవియర్ చేసినందుకు మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్‌తో అయితే కుమిలిపోతున్నట్టు మనకి 2 కార్డ్స్ అయితే వచ్చాయి. అలాగే ఇక్కడ మనకి వేరే రిలేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే అన్‌మ్యారీడ్, మ్యారీడ్ పర్సన్సే కాకుండా వేరే అదర్ రిలేషన్ కూడా కనిపిస్తుంది నాకు. మీ పార్ట్నర్ మీ రిలేషన్‌ని అయితే పాస్ట్‌లో బ్రేక్ చేశారో, అది కూడా మీరు వేరే ఎవరితోటో మీ పార్ట్నర్ మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఎప్పుడైతే ఆర్గ్యూ చేశారో, అది నచ్చక మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టయితే మనకైతే కనిపిస్తుంది. ఆ రిలేషన్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మనకైతే. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్‌లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. మీకైతే కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు. యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి చాలా వేగంగా రాబోతున్నారు మీ పార్ట్నర్ అయితే. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మన గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో, అలాగే మన గురించి మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా! అలాగే ఇప్పుడు మీ గురించి మంచిగా చెప్పి ఎవరైతే కొంతమంది పర్సన్స్ ఉన్నారో, అంటే మీకు తెలిసిన వాళ్ళు, మీ మంచి కోరేవారు. ఇలాంటి వారు ఇప్పుడు మీ పార్ట్నర్‌లో అయితే ఆ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్‌తో అయితే ఉన్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ ఒంటరిగా అయితే మిగిలిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తనకు తనే మిమ్మల్ని అయితే మిస్ చేసుకున్నారు కావాలి అని చెప్పి. ఇప్పుడు అందుకనే మీ పార్ట్నర్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే. ఇప్పటి వరకు మీ పార్ట్నర్ తన చుట్టూ అందరూ ఉన్నారు కదా! నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చాలా తెలివైన వ్యక్తిని అన్నట్టుగా అయితే మీ పార్ట్నర్ చాలా గర్వంతో అయితే ఉన్నారు. ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్స్ మీ గురించి చెప్పారో, మీ పార్ట్నర్ ఏది మిస్ చేసుకున్నారు, ఎంత తెలివి తక్కువ వారు అని చెప్పి మీ పార్ట్నర్‌కి అర్థమయ్యేలాగా చెప్పారో ఈ థర్డ్ పర్సన్స్, మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు నిజంగా ఒంటరివారైపోయారని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే అర్థమయింది. యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు. యూనివర్స్ అయితే మీకేం చెప్పాలి అని అనుకుంటున్నారంటే, మీరు పాస్ట్‌లో మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి, మీరు కూడా ఒంటరివారుగా మిగిలిపోయారు కదా పాస్ట్‌లోని. అంటే మీరు మీ ఎమోషన్స్‌ని మీలోనే దాచుకుని మీరైతే పాస్ట్‌లో చాలా బాధనైతే భరించారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారు. ఆ బాధనైతే ఎవరితోటి కూడా షేర్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో మీరైతే ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తుంది పాస్ట్‌లోని. ఎందుకంటే మీ పార్ట్నర్ మీకు ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి మీరైతే అనుకున్నారు పాస్ట్‌లోని. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే గనక మీరు యాక్షన్ తీసుకోవడానికి మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వడానికి అయితే మీరైతే కొంచెం వెయిటింగ్ చేయండి. ఎందుకంటే మీరు ప్రెజెంట్ ద ఎంప్రెస్. మీ పార్ట్నర్ మీ దగ్గరికొచ్చి మిమ్మల్ని బ్రతిమలాడి ప్రాధేయపడితేనే మీ పార్ట్నర్‌కైతే ఆ కమిట్మెంట్ ఇవ్వండి. మీ పార్ట్నర్ వచ్చి అడగగానే మాత్రం మీరు రిలేషన్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వద్దు. మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా ప్రాధేయపడేలా చేసుకున్న తర్వాతే మీరైతే కమిట్మెంట్ ఇవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ అబద్ధాలైతే చెప్పారు కదా మీతోటి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని కూడా అవమానించారు. తన మాటలతో, తన చేతలతో మిమ్మల్ని చాలా బాధపెట్టారు పాస్ట్‌లోని. అందుకనే మీరైతే మీ పార్ట్నర్‌కి కమిట్మెంట్ ఇచ్చే ముందు మీరైతే ఆలోచించండి. ఎందుకంటే మీకు ఏది తక్కువ కాదు. మీరు అన్ని విషయాల్లోని మీ పార్ట్నర్ కన్నా మీరే బెస్ట్. అలాంటప్పుడు ఎందుకు మీ పార్ట్నర్ మీ దగ్గరికొచ్చి
రిలేషన్ విషయంలో కమిట్మెంట్ అడగగానే మీరు ఓకే చెప్పాలి. మీరు వెంటనే ఓకే చెప్పొద్దు. టైం తీసుకోండి. మీ వాల్యూ మీ పార్ట్నర్‌కి ఇంకా తెలిసిన తర్వాత, బాగా పూర్తిగా అర్థమైన తర్వాత, తనకు తనే మీ వాల్యూ తెలుసుకున్న తర్వాత, అంటే ఎవరో చెప్పారు కదా అని చెప్పి మీ దగ్గరకొచ్చి మీ పార్ట్నర్ న్యూ బిగినింగ్ చేయడం కాదు. తనకు తనే మీ వాల్యూ తెలుసుకున్న తర్వాత మీరైతే కమిట్మెంట్ ఇవ్వండి. వెంటనే కమిట్మెంట్ అయితే ఇవ్వద్దు మీ పార్ట్నర్‌కి అని చెప్పి యూనివర్స్ అయితే మనకి గైడెన్స్ ఇస్తున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.